Watch full episodes on Jio Hotstar. నానా మోటు నానా. నా బుజ్జి నానా నానా పట్టుకుంటాను పట్టుకుంటాను నన్ను పట్టుకేశాను కూర్చో. మామిడి పండు ప్రయత్నించు నాన్న. ప్రయత్నించు. బాబు జాగ్రత్త. ప్రయత్నించు, బాగా ప్రయత్నించు, ప్రయత్నించు బాబు. వాడు గుర్తుపెట్టుకో బాబు, ప్రయత్నించే వాళ్ళు ఎవరు జీవితంలో ఓడిపోరు. శబాష్. మొత్తానికి సాధించావు. చూసావా, ప్రయత్నించే వాళ్ళెవ్వరికీ జీవితంలో ఓటమి అనేది ఉండదు. మోటు నువ్వు ఏం చేస్తున్నావు? మోటు దిగు మోటు. మాత్రం నువ్వు కింద ఏం చేస్తున్నావు చెప్పు. కింద నేను నిద్రపోతున్నాను, నువ్వు నా మీదకు దూకి నా పైన గెంతుతున్నావు. అరే నేను కలగంటున్నాను. వెరీ సారీ సారీ. అరే కలకనాలనుకుంటే నీ బెడ్ మీద పడుకుని కలకను. నువ్వు నా మీద ఎందుకు ఎక్కి డాన్స్ చేస్తున్నావు? సారీ పత్తులు. పట్టుకో పట్టుకో పట్టుకో, రా త్వరగా రా, పట్టుకో. నేను పట్టుకుంటాను పట్టుకుంటాను. నన్ను ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదలండి, వదలండి. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నన్ను వదలండి, వదలండి, నన్ను వదలండి. మోటు మా నాన్నను తీసుకెళ్ళకండి, వదిలిపెట్టండి. అరే నీకు ఏమైంది మోటు? అయ్యో నా కాలు వదులు. నీకు ఆకలిగా ఉంటే అన్నం తిను, అంతేకాని నా కాలు తింటావండి. మోటు వదులు. సారీ సారీ పత్తులు, వెరీ సారీ. మోటు ఏమైంది మోటు? నువ్వు ఎందుకని ఇంత విచారంగా ఉన్నావు? తెలియలేదు పత్తులు. ఈ మధ్య కాలంలో రోజు మా నాన్న కల్లోకి వస్తున్నారు. ఆయన కలలో నన్ను పిలుస్తున్నారు. అప్పుడు కొంతమంది ఏలియన్స్ ఆయన్ని తీసుకుని వెళ్లారు. రోజు అదే కల వస్తూ ఉంది. ఈ రోజు మా నాన్నగారు నాకు బాగా జ్ఞాపకం వస్తున్నారు. అవును పత్తులు. మోటు నీ చిన్నప్పుడే మీ నాన్నగారు హఠాత్తుగా కనపడకుండా వెళ్ళిపోయారు. కానీ హఠాత్తుగా ఇన్నేళ్ల తర్వాత నీకు ఆ కళ ఎలా వచ్చింది? అదే నేను ఆలోచిస్తున్నాను. రోజు ఒకే కళ ఎందుకు వస్తుంది అని. దీని వెనకాల ఏదైనా రహస్యం ఉందంటావా? మనం రేపు ఉదయమే డాక్టర్ జట్కా దగ్గరకు వెళ్లి విషయాన్ని చెబుదాం. కానీ రేపు ఉదయం వరకు నువ్వు మేలుకునే ఉండు, నిద్రపోవద్దు. అరే ఏంటి పత్తులు ఇది? నన్ను నువ్వు పడుకోమని చెప్పాలి కదా, కానీ దానికి బదులుగా నిద్రపోవద్దని చెబుతున్నావేంటి? నిన్ను నిద్రపోమని చెబితే నువ్వు ఒకటి నా మీద ఎక్కి డాన్స్ చేస్తావు, లేదంటే నా కాలు కరుస్తావు. అందుకనే అలా చెప్పాను. కాబట్టి నువ్వు మేలుకునే ఉండు. ఇవ్వండి, వేడి వేడి టీ తాగండి. డాక్టర్ జట్కా, మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా మోటు, నాకు కొద్ది కాలంగా ఇలాంటి మెసేజ్లే వస్తున్నాయి మిత్రమా. అదేమిటంటే నీ తండ్రి నీ సహాయం కోసం పిలుస్తున్నారు. అవును మిత్రమా. మెసేజా? ఏం మెసేజీ? ఒకసారి ఇటు రండి. ఇదిగో చూడండి.
ఓయ్ మిత్రులారా, దీన్ని చూడండి. నేను ఈ పియానోని ఏలియన్స్ ని కాంటాక్ట్ చేయడం కోసం తయారు చేశాను. దీన్ని వాయిస్తే కోడ్ వర్డ్స్ ద్వారా ఏలియన్స్ ని కాంటాక్ట్ చేయొచ్చు మిత్రులారా. ఈ విషయం ఏలియన్స్ కి తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా దీని ద్వారా కోడ్ వర్డ్స్ ని పంపిస్తున్నారు. చూడండి మిత్రులారా, చూడండి, మళ్ళీ వాళ్ళ నుంచి మెసేజ్లు వస్తున్నాయి. ఈ మ్యూజిక్ ని వినొద్దు మిత్రులారా. మీరు ఆ మానిటర్ ని చూడండి, అక్కడ ఈ మ్యూజిక్ కోడ్ టైప్ అవుతోంది మిత్రులారా. అంటే దీని అర్థం మోటు వాళ్ళ నాన్నగారు ప్రాణాలతోటే ఉన్నారు, ప్లానెట్ యాక్సర్ లో ఉన్నారు, ఏదో సమస్యలో ఉండి ఉంటారు. లగైతు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. మోటు వాళ్ళ నాన్నగారు చాలా గొప్ప సైంటిస్ట్. ఆయన ఏలియన్స్ మీద రీసెర్చ్ చేసేవారు. ఆయన అందరూ ఏలియన్స్ ని మనుషుల్ని ఫ్రెండ్స్ గా చేద్దామని ఆశపడ్డారు. కానీ హఠాత్తుగా ఒకరోజు ఆయన కనపడకుండా పోయారు. ఒకవేళ ప్లానెట్ యాక్సర్ లోని ఏలియన్స్ ఆయన్ని ఎత్తుకుపోయాయేమో. నాన్న ఎక్కడున్నారు? నేను మిమ్మల్ని చూడాలి. నాన్నగారు. అరే మోటు, ఇది కంప్యూటర్, మీ నాన్నగారు కాదు. నేను మా నాన్నగారిని చూడాలి. నేను మా నాన్నగారిని చూడాలి. నాన్న. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, నువ్వు మీ నాన్నగారిని కలుసుకోవాలి అంటే ఇప్పుడు మనందరం ప్లానెట్ ఎక్సార్ కి వెళ్ళాల్సిందే. ఓయ్ మిత్రుడా, అక్కడ చూడు, అదే ప్లానెట్ ఎక్సార్. నాన్నగారు, నేను వస్తున్నాను. నాన్నగారు. నాన్నగారు ఎక్కడున్నారు? నా కంటికి కనిపించట్లేదండి. ఎక్కడున్నారు చెప్పండి, చెప్పండి నాన్నగారు. అరే మోటు, ఇది కేవలం శాటిలైట్ ఇమేజ్ మాత్రమే. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. నువ్వు తప్పకుండా ఆయన కలుస్తావు. ఆ ప్లానెట్ యాక్సర్ ఎక్కడ ఉన్నా సరే మీ నాన్నగారిని అక్కడి నుంచి మనం ఖచ్చితంగా తీసుకుని వద్దాం. చల్లగా ఇవ్వు. ఓకే, బాయ్. జీవితాంతం ఇలా చెత్తలోనే బతుకుతూ ఉండండి. చివరికి ఇదే మీ జీవితంగా మారిపోతుంది. అహో, ఇలాగే ఇంకా ఎన్నాళ్ళుంటారు? మీ భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించారా? కానీ మేము ఇంకేం చేయగలం? జార్ మమ్మల్ని కిందకి పంపించేశాడు. మేము పైకి వెళ్ళలేము. వాళ్ళు వేసిన కుప్పలన్నింటినీ ఏడడం తప్ప మాకు ఇంకేం పని ఉంది? ఈ జామ్ చాలా బాగుంది, తిని చూడు. కావాలంటే జామ్ అంతా నువ్వొక్కడివే తిను. చూస్తుంటే ఆ రోజుల్ని మీరందరూ మర్చిపోయినట్టున్నారు. మనం పైన టవర్స్ లో జీవించేవాళ్ళం. అప్పుడు ఎంతగానో స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. ఆ రోజులు ఎంత బాగుండేవో. మాకన్నీ జ్ఞాపకం ఉన్నాయి, కానీ మేము మాత్రం ఏం చేయగలం? ఇదిగో దీన్ని తినండి. ఈ రొట్టె చాలా టేస్ట్ గా ఉంది. ఏ జుమి, మనం వెంటనే సార్ దురాగతాల్ని అడ్డుకోవడానికి ఏదైనా మార్గం ఆలోచించాలి. అక్సర్ మెజార్కి స్వాగతం. గెలాక్సీ ప్రయాణం బాగా జరిగిందా?
మోహన్ సిన్హాతో మాట్లాడాలి. ఎలా ఉన్నావు మోహన్ సిన్హా? నా మిత్రమా, నా సహోదరా, ఎలా ఉన్నావు? ఒక్కసారి నా కంటికి కట్టిన కట్టు విప్పు, అప్పుడు నేనేటో చూపిస్తాను. నీకే తెలుసు కదా నేనెప్పుడు అబద్ధాలు చెప్పనని. ఒకవేళ చెప్తే కాకులు పొడుస్తాయి. నాకు కాకులంటే చాలా భయం. అందుకని నేను మాటిస్తున్నాను, నిన్ను విడిపిస్తాను, తప్పకుండా విడిపిస్తాను. కానీ అందుకు ముందు నువ్వు నాకిది నేర్పించాలి. నువ్వు ఎలా నీ మైండ్ కంట్రోల్ మెషిన్ తో నీ బ్రెయిన్ ని, నీ కళ్ళని ఎలా కనెక్ట్ చేస్తున్నావో నాకు నేర్పాలి. చాలా బాగుంది. చూస్తుంటే ఇక్కడ అందరూ గాలిలోనే ఎగురుతున్నారు. ఇక భూమి మీద ఎవరున్నట్టు? ఓయ్, నేను దీని గురించి చదివాను మిత్రమా. వీళ్ళ నాయకుడి పేరు జార్. వాడు ఎంతో క్రూరుడు, దుర్మార్గుడు. వాడికి ఎవరు ఎదురు తిరిగినా వాడిని తీసుకెళ్లి కిందనున్న చెత్తబుట్లో పడేస్తారు. అంతేకాదు వాళ్ళు ఇదిగో ఇటువంటి లేజర్ బీమ్ ఫ్లోర్ ని తయారు చేశారు, కిందనున్న వాళ్ళు ఎవరు పైకి రాకుండా ఉండటం కోసం. అయ్యమ్మో, అలాగైతే మన స్పేస్ షిప్ ఎక్కడ ల్యాండ్ అవుతుంది? స్పేస్ షిప్ గాల్లోనే ఉంటుంది, మనం మాత్రం కిందకి వెళ్తాం. నేను అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చాను. పదండి. పర్వాలేదు పెద్దనయ్య, ఫ్లయింగ్ కార్ కూడా రెడీ చేసి ఉంచారే. ఇప్పుడు దీంట్లో వెళ్తే సూపర్ గా ఉంటది. Yes! పదండి మిత్రులారా. ఎంత అద్భుతమైన వ్యూ. ఏంటిది? హలో హలో ఆల్ సెక్యూరిటీ, దిస్ ఈజ్ X001 హియర్. రెడ్ అలర్ట్, రెడ్ అలర్ట్. ఏదో గుర్తు తెలియని వాహనం మన నగరంలోకి ప్రవేశించింది. అందులో 5 వ్యక్తులు ఉన్నారు. సీలో ఉన్న వాలంటీర్స్, క్యాచ్ దెమ్. హలో సెక్యూరిటీ 1, దిస్ ఇస్ X75. ఆ కార్ నా ముందు వెళ్తుంది, పట్టుకోవడానికి వెళ్తున్నాను. అది జోన్ 5 నుండి జోన్ 7 కి వెళ్తోంది. జోన్ 7 అలర్ట్, జోన్ 7 అలర్ట్. హలో, ఐ ఆమ్ రెడీ. దిస్ ఈజ్ X101. ఐ ఆమ్ రెడీ. చూస్తున్నారా మిత్రులారా, మనకి స్వాగతం చెప్పడానికి మొత్తం అంతా కట్టుకట్టుకుని వస్తున్నారు. ఊరేగింప? ఇక్కడ ఎవరి పెళ్లి జరుగుతోంది? ఊరేగింపు ఎక్కడా? అరే వెనక్కి చూడు మోటు, వెనక్కి చూడు. ఆ పోలీసు మనల్ని వెంటాడుతున్నాడు. అరే పోలీసులే కాదు, ఆర్మీ వాళ్ళు కూడా ఈ రోజు మనల్ని పట్టుకోలేరు. పెద్దనయ్య, నేను డ్రైవ్ చేస్తాను, నాకు ఇవ్వు. పత్తులు, నువ్వు ముందుకు వచ్చేసాయి.
ఆగండి ఆగండి, లేదంటే మీ కార్ని బ్లాస్ట్ చేస్తాను. ఆగండి. నేనేమి చింగం ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. హే మోటు, నువ్వు కారు నడుపు. వీడి సంగతి నేను చూస్తాను. మమ్మీ డాడీ కాపాడండి, మేము 4 వైపులా ఇరుక్కుపోయాం. లగైతో ఇప్పుడేం చేయాలి? అరే ఘసెటరామ్, ఊరుకోండు, నోరు మూసుకోనుండు. ఇప్పుడు చూద్దాం ఎవరికి ఎంత దమ్ముందో. పోయి మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఇంజిన్ ఆఫ్ చేస్తే మనం అందరం కిందకి వెళ్ళిపోతాం మిత్రమా. మమ్మీ డాడీ సార్కి వ్యతిరేకంగా ఎవరో మాట్లాడినట్టున్నారు. అందుకనే అదిగో అటు చూడు, సెక్యూరిటీ వాళ్ళని వెంబడిస్తున్నారు. మనం ఈ నెట్ డోర్ ని ఓపెన్ చేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఏ రోజైతే ఈ నెట్ను ఓపెన్ చేయగలుగుతామో ఆ రోజే మళ్ళీ వెళ్ళి మన పోరాటాన్ని మనం మొదలు పెట్టగలము. అంతవరకు వేచి ఉండాలి. పోయి మోటు, నా మిత్రమా, మనం గనక లేజర్ నెట్ ని తాకామంటే మనం అందరం భస్మం అయిపోతాం మిత్రమా. వెల్కమ్. ఇంతకీ నువ్వెవరు? మాకెందుకు సహాయం చేసావు చెప్పు. నాకు మీ నాన్నగారు బాగా తెలుసు. అంతేకాదు, మిమ్మల్ని ఇక్కడికి రప్పించడానికి నేను ఎన్నో చోట్లకి మెసేజెస్ పంపించాను. మీరు ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. నువ్వు మోటువే కదా? అవును, నేనే మోటుని. అచ్చో, నువ్వు మీ నాన్నగారిలాగే ఉన్నావు. ఇతను నా మిత్రుడు పత్లు, ఈయన డాక్టర్ జట్కా, ఈయన ఇన్స్పెక్టర్ చింగం, ఈయన ఘసిటరామ్. హలో. ఇప్పుడు మీకు విషయం బాగా అర్థమైంది అనుకుంటాను. మోటుని రమ్మని మీరు తరచూ మెసేజ్ల మీద మెసేజ్లు పంపుతూ ఉన్నారు కదా, కానీ మోటు కలలో మీరు వాళ్ళ నాన్నగారిని ఎత్తుకొచ్చినట్టుగా తెలుస్తోంది.
ఆయన దగ్గర అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి ఎవరి కళ్ళలోకైనా వెళ్లి రాగలరు. అలాగే ఎవరి కళ్ళలోకైనా చూసి వారి మనసులో ఏముందో చెప్పేయగలరు. కంట్రోల్ కూడా చేయగలరు. ఆ శక్తిని తీసుకోవడానికి అజర్ సార్ ఆయన్ని ఖైదు చేశారు. అదంతా సరే గాని ఇన్ని సంవత్సరాల తర్వాత ఉన్నట్టుండి అతనికి మోటు జ్ఞాపకం ఎలా వచ్చింది? అప్పుడు నువ్వు చిన్నవాడివి, చాలా చిన్నవాడివి. ఇన్ని రోజులు అజార్ దగ్గర నుంచి నిన్ను కాపాడడం కోసమే ఆయన నిన్ను కాంటాక్ట్ చేయకుండా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు వయసు పెద్దదైంది, అంతేకాకుండా తట్టుకునే శక్తి పోతుంది. ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు కదా, ఆయన్ని విడిపించి తీసుకువెళ్ళగలవన్న నమ్మకం ఆయనకొచ్చింది. నన్ను త్వరగా తీసుకువెళ్ళండి, త్వరగా మా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళండి. నేను ఆయన ఇక్కడి నుంచి తీసుకువెళ్తాను. నువ్వు ఇలా ఆవేశపడకూడదు. అజార్ సార్ ప్రమాదకరమైన వాడే కాదు, చాలా తెలివైన వాడు కూడా. ఆయన దగ్గర చాలా తెలివిగా ప్రవర్తించాలి. చూడండి, మీరు బాగా ఆకలితో ఉన్నట్టున్నారు. ముందు భోంచేయండి, ఆ తర్వాత మిమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్తాను. నేను చెప్పింది మీకు Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.